ముక్కు నుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవవు, గొంతుకతో మాటలాడవు. వాటిని చేయవారు, వాటి యందు నమ్మికించు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. హల్లెలూయా. చూడండి, మనకు అవసరతలు ఆపదలు వచ్చినప్పుడంట చాలామంది మనుషుల వైపు, బంధువుల వైపు, స్నేహితుల వైపు చూసి చివరికి సేవకుల వైపు చూసి, యేసుక్రీస్తు వైపు కూడా చూసి ఎలాంటి సహాయం రానప్పుడు, ఎలాంటి ఉత్తరం రానప్పుడు, ఎలాంటి ఆ యొక్క బాధలు తీరినప్పుడు అంట కొంతమంది విగ్రహాల దగ్గరికి వెళ్తారంట. వీరు దేవుళ్ళే కదా అని చెప్పేసి ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళి విగ్రహాలు మొక్కుతారంట. వాటి నుంచి కూడా నీకు ఎలాంటి సహాయం రావని చెప్పేసి దేవుని యొక్క వాక్యం అంటుంది. ఎందుకంటే వాళ్ళ విగ్రహాలు పోతవి, వెండివి, బంగారువి. కనులుంటాయి కానీ చూడవు, చెవులుంటాయి కానీ వినవు, చేతులుంటాయి కానీ ఇలాంటి సహాయం చేయవు, కాళ్ళుంటాయి కానీ నడవవు, ముక్కులుంటాయి కానీ వాసన చూడవు. వాటిని చేసిన వారు కూడా అలాగే ఉన్నారు. కనుక వాటి వైపు నువ్వు వెళ్ళొద్దు. అవి నీకు ఎలాంటి సహాయం చేయవు. అంతరాలు సహాయం చేయవు, నిమ్మకాయలు సహాయం చేయవు, ఏ పూజారి సహాయం చేయడు, అయ్యగారు సహాయం చేయరు. యేసుక్రీస్తు మాత్రమే నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మాత్రమే ఈ యొక్క సర్వ సృష్టిని సృష్టించిన సర్వాధికారి, సర్వలోక చక్రవర్తి, మనిషిని తన స్వరూపంలో సృజించినటువంటి వాడు గనక సమస్తము చేయగల సమర్థుడు ఎవరయ్యా అంటే నేను ప్రకటించేటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. చెప్దాం బిగ్గరగా హల్లెలూయా. కనుక పక్కన వాళ్ళకి చెప్పు, నీకు దేవుడు సహాయం చేస్తాడు, ఎవరిపైన ఆధారపడొద్దని.